ఓకే. పెట్టండి సార్, పెట్టండి సార్. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు గత క్లాసుల్లో రవి నుండి శుక్రుని వరకు రవి నుండి శుక్రుని వరకు మనం క్లాసులు చెప్పుకున్నాం. అంటే గ్రహాల కారకత్వాల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం పరాశర విధానములో ఉండే గ్రహగతులు, అలాగే కేపీ పద్ధతిలో గ్రహగతులు ఏ విధంగా మనం డీకోడ్ చేయాలి అనేది తెలుసుకోవటం కోసం ఈరోజు ఒక పరాశర పద్ధతిలో ఉన్న రాశి చక్రం, కేపీ పద్ధతిలో ఉన్న ఒక రాశి చక్రాన్ని మనం ఈరోజు డిస్కస్ చేస్తాం క్లాస్లో. మీకు కనపడుతున్న ఇది కేవలం మీకు పరాశర విధానములో ఉండే చక్రము. అంటే పరాశర కానీ, సాంప్రదాయ కానీ, జెమిని కానీ, భావత్రయ విధానంలో ఈ విధంగా ఉంటుంది చక్రం. ఈ విధంగా చక్రం ఉండినప్పుడు మనం ఏ విధంగా డీకోడ్ చేయాలి? సహజంగా దాదాపు ఒక 60-70 సంవత్సరాల క్రితం గురువులు ఏం చేశారంటే, అప్పుడు పంచాంగంలో గ్రహము ఏ నక్షత్రంలో ఉందో చూసుకునేవాళ్ళు. చూసి జాతకానికి చెప్పడానికి మినిమం 2-3 రోజులు పట్టేది. ఒక జాతకం వేసి చెప్పడానికి 2-3 రోజులు, వారం రోజులు కూడా పట్టేది. కారణం ఏంటంటే, పుట్టిన సమయానికి ఆ సంవత్సరం, ఆ నెల, ఆ తేదీ, ఆ సమయంలో ఏ నక్షత్రం నడుస్తుంది, ఆ నక్షత్రములో ఏ పాదంలో లగ్నం పడింది అని, తర్వాత చంద్రుణ్ణి, ఆ తర్వాత రవిని, ఇలాగ 9 గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, ఏ నక్షత్రంలో ఉన్నాయి, ఏ పాదంలో ఉన్నాయని గుణించి వేసుకున్న తర్వాత 5-6 రోజుల తర్వాత ఫలితాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, యాప్స్ పెరిగినాయి, జ్యోతిష్యులు కూడా పెరిగారు. అయితే సంపూర్ణంగా, లోతుగా, సూక్ష్మంగా ఈ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి అనేవాళ్ళు 100కి 60 మంది ఉన్నారు. 100కి 60 మంది ఉన్నారు. జరిగిపోయిన సంఘటనని ఆధారంగా తీసుకుని ఇలా జరగడానికి ఈ కారణాలు అని చెప్పేవాళ్ళు 95% ఉన్నారు. జరిగిపోయిన సంఘటన, జరగబోయే సంఘటన ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. చెప్పినా ఎదుటి వ్యక్తి నమ్మడం. ఎందుకంటే మన జ్యోతిష్య శాస్త్రాన్ని భ్రష్టు పట్టించేశారు. ఇతర దేశాల వాళ్ళు మన జ్యోతిష్యాన్ని తీసుకుపోయి దాంట్లో తరపీదు పొంది వాళ్ళకు వచ్చిన పేర్లు పెట్టుకుని మళ్ళీ రిటర్న్ మనకే పంపిస్తున్నారు. ఇదిగోండి, ఈ గ్రహం ఇంత ఫలితం ఇచ్చింది, ఈ గ్రహం ఇంత ఫలితం ఇచ్చింది, ఈ గ్రహం ఈ విధంగా ఫలితం ఇచ్చిందని మళ్ళీ రిటర్న్ గిఫ్ట్గా మనకిస్తున్నారు. అది మన దౌర్భాగ్యపు పరిస్థితి. మన మహనీయ మహర్షి బృందం మనకిచ్చిన శాస్త్రాన్ని మనం ఏం చేశాం? భ్రష్టు పట్టించాం. ఇతర దేశాల వాళ్ళు చక్కగా తీసుకుపోయి దాని మీద తరిపీదు పొంది తిరిగి రిటర్న్ గిఫ్ట్గా మేము ఇది సాధించాం అంటే వాళ్ళ దేశంలో ఆ మహనీయ మహర్షి బృందం పుట్టింది అన్నట్టుగా సృష్టించుకున్నారు. అది మనం
ఎంత చేతకానితనంగా జ్యోతిష్య శాస్త్రాన్ని పాడు చేశామనేది మీరు అర్థం చేసుకోండి. నేను మీకు చెప్పడానికి కారణం కూడాను రాబోయే భావతరాలకు భూమండలం ఉన్నంత కాలం నా దేశం నుండి ఉద్భవించిన ఈ జ్యోతిష్య శాస్త్రం బ్రతికి ఉండాలనే ఆశతోనే మీ అందరితో కలవడం, మీ అందరికీ క్లాసులు చెప్పడం, నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు చెప్పడం జరుగుతుంది. మీరు పిన్ టు పిన్ రాసుకోండి. 1కి 4 సార్లు వినండి. విని రాసుకొని మీ పిల్లలకో, మీ మనవాళ్ళకో, మీ ముని మనవాళ్ళకో ఇలాగా ఆ పుస్తకం అనేది అందేటట్టు చేస్తే ఎవరో ఒకళ్ళు చూసుకుంటారు. అయితే ఇలాగే గత 1990 సంవత్సరం జనవరి 26వ తారీఖు రామకృష్ణరాయల వాస్తు శాస్త్రం మా గురువుగారు నాకు అందించారు. దాన్ని పట్టుకొని ఈరోజు మీకు క్లాసులు చెప్పేంత వరకు ఎదగడానికి ఆ దేవుని దయ, అలాగే ఆ మహనీయ మహర్షి బృందం అందించిన శాస్త్ర పరిజ్ఞానం మా గురువు గారికి కొంతవరకు తెలిసింది. అక్కడి నుంచి మనం శోధించి రావడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ పరాశర స్టైల్లో మనం ఈ రాశి చక్రం చూసాం. మనం దీన్ని లగ్నం అంటాం. అవునా అండి? లగ్నం అంటే ఇది. ఈ లగ్నం అనేది ఇది 30 డిగ్రీలు ఉన్నట్టుగా మనం అనుకుంటాం. సహజంగా పరాశర విధానంలో మిథున లగ్నం అని అంటాం. అయితే మీకు గత క్లాస్లో మీకు 0 డిగ్రీ నుండి 30 డిగ్రీలు ఉంటుందండి. ఇది 30 డిగ్రీలు ఉంటుంది. ఈ రాశి మేషరాశి మొత్తం 30 డిగ్రీలు ఉంటుంది. వృషభ రాశి మొత్తం 30 డిగ్రీలు ఉంటుంది. మిథున రాశి కూడా 30 డిగ్రీలు ఉంటుంది. కానీ మనం ఇక్కడ కృష్ణమూర్తి పద్ధతిలో గురువుగారు చాలా కష్టపడి తన యొక్క జీవితాంత కాలము కూడాను ఈ శాస్త్రంని ఒక రూట్ కనిపెట్టి మనకు అందించారు. ఈ 30 డిగ్రీల్లో ఈ లగ్నం అనేది ఎక్కడ పడింది అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, కనపడిందా మీకు ఏమైనా డిగ్రీసు? కనపడలా. ఓకేనా? దీన్ని అంటే మీరు ఒక జాతక పరిశీలన చేసేటప్పుడు పరాశర విధానంలో ఉండే జాతక చక్రం అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఇది మీరు బాగా గమనించాలా. బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, మీ దగ్గర పరాశర విధానం కానీ, భావత్ర విధానం కానీ, లేక జెమినీ పద్ధతిలో కానీ, లేకపోతే సాంప్రదాయ పద్ధతిలో కానీ ఈ చార్ట్ ముఖ్యంగా ఉండాలి. ఇది మీరు మర్చిపోకూడదు. ఈ చార్టు ముఖ్యంగా ఉండాలి. ఆ తర్వాత పుట్టిన సమయాన్ని, జెనెటిక్ రిలేషన్ సంబంధం అంటే చెప్పిన సమయాన్ని కుదించడం, దాన్ని మనం తగ్గించాలి. ఎందుకు తగ్గించాలి? కారణం ఏంటంటే, తల్లి యొక్క గర్భము నుండి, బాగా చెప్తున్నాను, బాగా గమనించాలా. రేపొద్దున మీకు వచ్చే ప్రశ్నలు ఇవే. వాళ్ళు చెప్తారు, వాళ్ళు మిమ్మల్ని ఆట పట్టించడానికి చెప్తా ఉంటారు. మాకు జ్యోతిష్యం వచ్చు ఏంటి, నీకు రాదు. మన దగ్గర ఉన్న దౌర్భాగ్యపు అలవాటు ఏంటంటే, మీకున్న పరిజ్ఞానం మీకుంటుంది, నాకున్న పరిజ్ఞానం నాకుంటుంది. మిమ్మల్ని అవహేళన చేయాలంటే బోల్డెన్ రూట్స్ ఉన్నాయి. ఓకేనా? ప్రతిదీ బాగా గమనించండి. ఇక్కడ తల్లి గర్భము నుండి శిశువు బయటికి వచ్చిన తర్వాత లెక్క, లేక తల్లి గర్భము నుండి శిశువు తల బయటకు వచ్చిన లెక్క, అంటే తల బయటకు వచ్చిన లెక్క, పూర్తి బాడీ వచ్చిన లెక్క, లేక శిశువు యొక్క శ్వాస పీల్చిన సమయం లెక్క అనేది ఈ 3 ప్రశ్నల మీద కొట్టుకు చేస్తున్నారు. ఒకళ్ళు పంచభూతాలలో వెలుతురు గాలి అనేది ముందు తలకి తగులుతుంది కాబట్టి ఆ సమయం తీసుకోవాలంటారు. ఇంకొకళ్ళు ఏం చెప్తారంటే బాడీ మొత్తం బయటకు వచ్చింది లెక్క అంటారు. ఇంకొకళ్ళు ఏమంటారంటే శ్వాస పీల్చిన లెక్క అంటారు. నేను శ్వాస పీల్చిన లెక్క తీసుకుంటాను.
తల్లి గర్భము నుండి శిశువు బయటకు వచ్చి శ్వాస పీల్చుకున్న సమయం మనం తీసుకోవాలి. కారణం ఏంటి అని అంటే, తల్లి గర్భము నుండి శిశువు బయటకు వచ్చిన తర్వాత ఏడుపు కనుక రాకపోయినా, శ్వాస పీల్చుకోకపోయినా, డాక్టర్ గారు 2 కాళ్ళు పైకెత్తి పిర్రల మీద 2 దెబ్బలు కొడతాడు. కొట్టగానే క్యార్మని ఏడుస్తాడు. క్యార్మంటే ఏడిచాడు అంటే ముందల శ్వాస పీల్చాడనా పీల్చలేదనా అర్థం? పీల్చేయడనండి. పీలిస్తేనే, ఎప్పుడైతే శ్వాస పీలిస్తేనే ధ్వని ప్రసరింపబడుతుంది, లేకపోతే ప్రసరింపబడదు. అవునా? అవునండి. అప్పుడు ఆ సమయం తీసుకోవాలి. లేని పక్షాన మృత శిశువుగా పరిగణిస్తారు, చనిపోయిన బిడ్డగా పరిగణిస్తారు. అయితే కొంత డాక్టర్లు ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ చేసో ఏదో ఒక విధంగా 5 నిమిషాలు 10 నిమిషాలు బాడీ మీద ఈ గుండె దగ్గర కొంచెం ఒత్తుతూను ఏంటి అటు ఇటు తిప్పుతారు. ఆ తర్వాత పీల్చి క్యారమంటి ఏడవడం అనేది ప్రధానం. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పిన కథ అంతా ఇక్కడ తేలుద్ది. ఈ 30 డిగ్రీల్లో మనము పరాశర విధానంగా ఇది లగ్నంగా పరిగణించినప్పుడు ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వాసు నక్షత్రం. అంటే ఆరుద్ర 4 పాదాలు, పునర్వాసు 3 పాదాలు. ఎంతైనాయండి? 4 + 3 7 అయినాయి. మనకి 9 పాదాలు ఉండాల దీంట్లో. కాబట్టి మృగశిర 2 పాదాలు. సో ఈ మృగశిర నక్షత్రం ఒక పాదం 3.20 డిగ్రీస్, రెండో పాదం 3.20 డిగ్రీస్. అంటే మృగశిర నక్షత్రానికి 6.40 డిగ్రీస్ మిథున రాశిలో ఉంటాయి అనేది మీరు మర్చిపోకూడదు. సో ఆరుద్ర నక్షత్రానికి డిగ్రీస్ 13.20 ఉంటాయి. మిగిలింది 3 పాదాలు ఉన్నాయి. ఎవరి? గురు మహారాజుది. గురు మహారాజు 3 పాదాలు వచ్చి 3 3 9, 3 20 60, అంటే 10 డిగ్రీలు. ఓకేనా? సో ఇవన్నీ కూడుకుంటే మనకి 30 డిగ్రీస్ వస్తుంది. ఈ 30 డిగ్రీస్లో పుట్టిన సమయాన్ని మనం BTR, బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ అని అంటారు. ఈ BTR చేస్తే ఎలాగొస్తుందంటే కృష్ణమూర్తి గారి పద్ధతిలో ఈ విధంగా వస్తుంది. చూడాలి, గమనించాలా. కనపడుతుందా అండి మీకు? కనబడుతుందండి. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా చార్ట్ వస్తుంది. ఈ చార్ట్ని ఏమంటారు? ఏమండి, ఇందాకడ కూడా మిథున లగ్నంలోనే ఉంది, ఇప్పుడు కూడా మిథున లగ్నంలోనే ఉంది కదా అనే భావన మీ మనసులో వచ్చింది. ఇక్కడ చూడండి, లగ్నం డిగ్రీస్ ఎన్ని పడిందండి? 24.54 అండి. ఈ 24 పాయింట్ల దగ్గర పడింది డిగ్రీ. సో ఈ వెనకాల ఉంది చూసారా, వెనక ఈ 24 డిగ్రీల 54 నిమిషాలకి వెనుక, అంటే ఈ 12వ భావము, అంటే 12వ భావం 25 డిగ్రీల 19 నిమిషాల కాడ నుండి 12 డిగ్రీల 54 దాకా 12వ భావమే. ఇదంతా 12వ భావంలో పడింది. అయితే మీ మనసులో ఒక ప్రశ్న ఉద్భవించింది. ఏంటంటే, రాశి 30 డిగ్రీలు అంటున్నారు, ఇక్కడ చూస్తే ఇక్కడ 25 డిగ్రీలు, ఇక్కడ 25 డిగ్రీలు వస్తే 30 డిగ్రీలు అవ్వాలి. కానీ ఇక 1 డిగ్రీ తగ్గిపోయింది. చూసారా? 1 డిగ్రీ తగ్గిందా? ఈ నిమిషాల డిగ్రీలు తీసేయండి. ఈ 54 నిమిషాలు పక్కన పెట్టేయండి, దీన్ని పక్కన పెట్టేయండి. ఈ 25 ఇక్కడ 25 వస్తే 30గా అయ్యేది. మూర్తి గారు, గురుగారు మళ్ళీ చెప్పరా ఒకసారి? ఇప్పుడు ఈ 25 డిగ్రీలు ఇక్కడ ఉంది కదండి, 12వ భావం. ఇక్కడ కూడా 25 ఉంటే 30 డిగ్రీలు అవుతుందిగా అవునాయ్ కదా.
ఇదొక 5 డిగ్రీలు 5 కలుపుకుంటే డిగ్రీ 30 ఆయన. డిగ్రీలు. ఈ 30 అవునండి డిగ్రీలు అవునండి ఇక్కడ ఉన్న 25 డిగ్రీలు కలుపుకుంటే 30 డిగ్రీలు అవుతుంది. అవునా? ఆయన ఆయన ఆయన. కానీ అర్థమైంది ఇక్కడ అర్థమైందండి. 29 డిగ్రీలు నడిచింది. ఈ 12వ భావం 29 డిగ్రీలే వచ్చింది. ఆయన. ఓకేనా? మళ్ళీ ఇక్కడ రెండో అర్థమైంది భావం ఆయన. చూడండి, ఆయన. 20 డిగ్రీలు నడిచింది. యాక్చువల్లీ అవునండి ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 24 ఉంటే 30 డిగ్రీలు అవుతుంది. కానీ ఇక్కడ 4 డిగ్రీలు అవును. తగ్గిపోయింది. 4 డిగ్రీలు తగ్గిపోవడం వలన 30 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు తీసేస్తే 26 డిగ్రీలే 26. నడిచింది. ఈ భావం ఒకటో భావం అంటే రెండో భావంలో కూడా ఆక్యుపై అయింది. అసలు ఇది ఎందుకు అయ్యింది? అసలు ఇది ఎందుకు అయ్యింది అంటే ఈ ఉదాహపూర్వకంగా తీసుకున్న చార్ట్లో మనం విజయవాడలో జన్మించినట్టుగా, అంటే విజయవాడలో జన్మించినట్టుగా, శిశువు జన్మించినట్టుగా ఉదహరించి మనం తీసుకున్న చార్ట్లో ఆ సమయానికి, మనం తీసుకున్న సమయానికి మనకున్న లాంగిట్యూడ్ లాటిట్యూడ్ డిగ్రీస్ ప్రకారంగా వస్తుంది. ఇది లాంగిట్యూడ్ లాటిట్యూడ్ యొక్క డిగ్రీస్ ప్రకారంగా మన భూమికి ఈ గ్రహాలు ఎన్నెన్ని డిగ్రీల్లో ఉన్నాయి అనేది ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మూలంగా ఈ వస్తాయి. వీటిని మనం ఏమంటామంటే కృష్ణమూర్తి గారు వీటికి భావము అని పెట్టారు పేరు. కృష్ణమూర్తి గారు ఏం పెట్టారు? భావము అని పేరు పెట్టారు. ఈ భావము అనేది ఎప్పుడు మీకు పనికొస్తుందంటే ఇందాక చూపించాను చూసారా, ఈ చార్టు మూలంగా పరాశర విధాన చార్టు మూలంగా గ్రహము ఏ రాశిలో ఉంది అనేది మీకు తెలుస్తుంది. ఈ చార్టు పక్కన పెట్టమనడానికి కారణం అదే. ఈ గ్రహము గురువు ఎక్కడున్నారు? 11వ భావంలో ఉన్నారు చూసారా. ఈ లగ్నానికి 11వ భావంలో గురువు ఉన్నారు. అవునా? అవునండి 11వ భావంలో 11వ ఉన్నారండి. భావంలో ఉన్నారు. మళ్ళీ కేపీ పద్ధతిలో చూద్దాం. కేపీ పద్ధతిలో 10వ భావంలో పడిపోయారు చూడండి. ఇక్కడ 11వ భావం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది చూసారా. అవునండి డిగ్రీస్ తేడా ఆయన. ఇది 10వ భావంలో జూపిటర్ పడ్డారు. 11వ భావంలో గ్రహాలు లేవు. కానీ పరాశర విధానంలో ఏం చెప్తుంది అది? 11వ భావంలో గురువు అని చెప్తుంది. చూసారా? మీకు అవునండి ఈ చార్ట్ ఉండడానికి కారణము ఏ గ్రహము ఏ రాశిలో ఉందో తెలవడానికి ఈ చార్ట్ తీసుకుంటాం. ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ చార్ట్ ద్వారాగా చెప్తాం. ఈ చార్ట్ ద్వారాగా వచ్చి ఆ చార్టు ఏది పరాశర చార్ట్లోనేమో 11వ భావంలో పడ్డాడు గురువు. అవునా? అవునండి. కానీ ఈ కేపీ గారి పద్ధతి ప్రకారం 10వ భావంలో పడ్డారు. అంటే తన భావంలోనే పడ్డాడు ఆయన. ఈ లగ్నానికి 10వ భావాధిపతి 10వ భావంలోనే ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ ఆయన. మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 23 డిగ్రీలు ఉంది, ఇక్కడ 25 డిగ్రీలు ఉంది. అంటే 11వ భావము 32 డిగ్రీలు ప్రయాణం చేసింది. ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ప్రకారంగా ఇది మొత్తానికి 360 డిగ్రీలని భావాలుగా విభజిస్తే పుట్టిన సమయానికి విజయవాడకి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ప్రకారం ఈ డిగ్రీస్ వచ్చినాయి మన విజయవాడ సిటీకి. ఓకేనా? కనపడుతుందా మీకు? కనబడుతుందండి. ఇవి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ క్లాస్లో ఈ లగ్న భావం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది కదా, ఇది మొత్తం లగ్న భావమే. సో ఈ లగ్న భావంలో అధిపతి ఎవరు? బుధుడు. బుధుడు ఈ లగ్న భావానికి అధిపతి బుధుడు. ఈ బుధుడు చూడండి రాశి ప్రకారంగా చూస్తే ఏళ్ళలో ఉన్నాడు ఈయన. ఇక్కడ చూద్దాం, మళ్ళీ ఇంకోసారి చూద్దాం బుధుడిని కూడా.
రాశి ప్రకారంగా చూస్తే ఎక్కడున్నాడు బుధుడు? 7వ భావంలో ఉన్నాడు. అవునా? ధనుసులో ఉన్నారండి, ధనుసులో ఉన్నారు. 7th లో ఉన్నాడు. కానీ భావచలిత చార్ట్ ప్రకారంగా చూస్తే 6వ భావంలో పడ్డాడు. చూడండి, 25 డిగ్రీలు, 24 డిగ్రీలు. సో ఇవన్నీ వచ్చేసి ఎక్కడ పడిపోయినాయి? 6వ భావంలో పడిపోయినాయి. అవునా? ఆయ్. 6వ భావంలో పడిపోయింది. సో ఇక్కడ మనం రిజల్ట్ 7వ భావానికి చెప్పాలా, 6వ భావానికి చెప్పాలా అనేది ప్రశ్న. ఇక్కడ 6వ భావానికి చెప్పాలా, 7వ భావానికి చెప్పాలా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మంచి పాయింట్ ఒకటి చెప్తాను. లగ్నాధిపతి, లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు 7వ భావంలో చంద్రుడితో, కుజుడితో, రవితో సంబంధం పెట్టుకున్నాడు. పెట్టుకుని అక్కడే ఉన్నాడు. అంటే ఆ లగ్నానికి బాధక స్థానమేనా అది? ఏడో 7వ స్థానం, భావం బాధేస్తున్నాడు, దిశోభావ మార్గస్థానం. రాశులకి బాధక స్థానం ఏదంటే 7వ భావము. గుర్తుపెట్టుకోవాలా? సప్తమ భావం. ఓకేనా? అయితే 7వ భావము అంటే దిశోభావ రాశిలో బాధక స్థానంలో చంద్రుడు, బుధుడు, కుజుడు, రవి. ఓకేనా? ఇక్కడ ఏమైంది? ఆయ్. వివాహ విషయంలో బాధపడుతున్నాడు. ఈ జాతకుడు వివాహ విషయంలో బాధకం తప్పదు అని చెప్తున్నారు. కానీ కృష్ణమూర్తి గారి పద్ధతిలో ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ 6వ భావంలో పడిపోయాడు. ఇక్కడ 6వ భావంలో పడ్డాడు. 7వ భావానికి 6వ భావం వ్యయం. కాబట్టి ఇక్కడ వివాహం కూడా ఆలస్యమే. ఇక్కడ కూడాను ఆలస్యమే సూచించింది. అయితే అడిషనల్గా మీరు కేవలం వివాహం గురించే మాట్లాడాలన్నప్పుడు మీ కళ్ళకు కనపడుతుంది, వివాహం ఆలస్యం అని కనపడుతుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారంటే వివాహం ఆలస్యం, వివాహ ఆలస్యం, వివాహ ఆలస్యం. కానీ కానీ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు యు ఆర్ ఏ ఆస్ట్రాలజర్ అని అనిపించుకోవాలంటే మనం ఏం చెప్పాలి? మీరు ఒక జ్యోతిష్యులు అనే మాట 10 మందికి తెలవాలంటే మీరేం చేయాలి అప్పుడు? ఆరో భావం చెప్పాలండి. 6వ ఆరో భావం భావం కూడా చెప్తూ, చూసాను. 6వ భావం చెప్తూ ఏమండి, ఈ పిల్లాడికి ఈ పిల్లాడికి లేదా ఈ పిల్లకి పుట్టినప్పుడు రిస్పిరేటరీ సిస్టమ్ అంటే ముక్కు, గొంతుకు, లంగ్ ఇబ్బందులు ఏమైనా పడ్డాడా అని అడగాలి. ఎందుకని? ఆరో స్థానం శుక్రస్థానం కాబట్టి, భాగస్థానం కాబట్టి అండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మూర్తి గారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 6వ భావంలో చంద్రుడు 2వ భావాధిపతి అయిన చంద్రుడు 6వ భావాధిపతి అయిన కుజుడితో సంబంధం, ఈ శ్వాస గొట్టానికి కారకత్వం వహించే గ్రహము బుధుడు కూడాను చతుర్థాధిపతి అయ్యాడు. అయ్యి ఆ చతుర్థాధిపతి లంగ్ కారకుడు అయ్యాడు, లంగ్స్కి కారకత్వం వహించాడు. కారకత్వం వహించిన బుధుడు కుజుడితో మరియు చంద్రుడితో సంబంధం పెట్టుకున్నాడు. ఇది పెట్టుకున్నాడు, మనకెందుకు ఈ గోల అనుకుంటే, అది ఏమైంది అంటే 6వ భావము పొత్తి కడుపు. అయితే తల్లి కారకుడు అయిన చంద్రుడితో సంబంధం కుజుడు, బుధుడు సంబంధం అంటే ఈ పిల్లాడు తల్లి గర్భము లోపలే ఉమ్మి నీరు తాగాడు అని చెప్పాను నేను. ఇజ్ ఇట్ క్లియర్? ఉమ్మి నీరు తాగాడు అని చెప్పడం జరిగింది. ఉమ్మి నీరు తాగాడు. మీ పిల్లాడు ఈ అబ్బాయిని బాక్సులో పెట్టారా అని అడిగాను. వాళ్ళు ఎస్, అబ్బాయికి
ముక్కు గొంతుకు లంగలో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. ఓకేనా? అవునండి. ఇప్పుడు అవునండి. ఈ భావం గురించి మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. భావానికి రాశికి తేడా ఏంటయ్యా అంటే, రాశి 30 డిగ్రీలు ఉంటుంది, భావము 30 డిగ్రీలు ఉండొచ్చు, లేక 26 ఉండకూడదు. డిగ్రీలు, 24 డిగ్రీలు, 30 డిగ్రీలు, 35 డిగ్రీలు, లేకపోతే భావము డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ అయిపోవచ్చు. ఒక గ్రహము 2 భావాల ఫలితము ఇవ్వక తప్పదు, ఇచ్చేస్తుంది అవునండి. అనమాట. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటయ్యా అంటే, ఇప్పటికిప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి భావం గురించి పూర్తిగా మీకు అర్థమైందంటే సెకండ్ క్లాస్కి వెళ్తా, లేకపోతే మళ్ళీ భావం గురించే చెప్తా. అర్థమైందా మీకు? ఎవరికి అర్థం కాలేదో అర్థమైంది చెప్పండి. సార్. గురుగారు డిగ్రీస్ చిన్న మరి చిన్న ఒకసారి డౌట్. చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ భావంలో 24, 54 ఉంది కదా, ఆ ఫస్ట్ భావంలోనండి. ఆ అలాగే మామూలు 7వ భావం కూడా 24, 54 ఉంది అంటే గ్రహస్ఫుటం అంటే అర్థం ఏంటండి? ఇది 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 ఈ రెండిటికి స్ఫుటం కరెక్ట్ గా పడింది. అవునండి. ఓకేనా? తూర్పు అవునండి. పడమర స్ఫుటం బాగానే పడింది. ఇక్కడి నుంచి అవునండి. గ్రహాల కాంబినేషను, గ్రహాలు ఉన్న విధి విధానము, మనం విజయవాడకి సంబంధించిన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకున్నాం కాబట్టి 360 డిగ్రీలని ఇక్కడ చూడండి. ఒక భావం ఎక్కువ, ఇక్కడ 18 డిగ్రీలే వచ్చింది చూడండి. ఈ 28 నుంచి 18 అంటే దాదాపు 28 డిగ్రీలే పడింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ చూడండి, అవునండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 32 డిగ్రీలు పడింది. చూసారా? ఆయ్. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 33 డిగ్రీలు పడింది. అంటే ఇదంతా ఏంటయ్యా అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ని బట్టి ఆ 360 డిగ్రీలని విభజించి మన కృష్ణమూర్తి గారు సులువైన పద్ధతిలో మనకి ఈ సాఫ్ట్వేర్ని అందించడం జరిగింది. ఓకేనా? ఆయ్. ఆయ్. అది విషయం. 2, 8, 3